ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండలోని డీవీకే రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే. నమస్తే. మీ పేరు సార్? ప్రకాష్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉన్నది. పోయిన ప్రభుత్వం కంటే బాగానే ఉన్నది. చాలా ఇబ్బందులు పెట్టారు. దోపిడీ రాజ్యం చేసింది. మొత్తం దోసక తిన్నారు, అప్లపాలు చేసింది. ఒక ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా ఒక ప్రమోషన్లు రాకుండా కూడా చేసిండు. ఓ 3 సంవత్సరాలు పెంచి నిరుద్యోగాన్ని వెనకబడేసిండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చేసినంత వరకు చేసిండు, కానీ అంతకంటే అప్లపాలు చేసి ఇప్పుడు ఇతను పీక్కోలేక వస్తుండు, కానీ అతని కంటే బాగానే ఉన్నది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? జనార్దన్ అండి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుందండి. పాలన చాలా బాగుంది. హైదరాబాద్తోనే చెరువులు ఆక్యుపై చేసుకుంటుండు. ప్లస్ ఇంకోటి రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ ఫుల్ సక్సెస్ఫుల్గా చేసిండు. ఇంకా మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఎలా ఉంది అంటారు? బాగున్నాయండి. మన ఫ్రీ కరెంట్ వస్తుంది, ప్లస్ ఈ బస్సు అదొకటి, అవన్నీ అమలు అవుతున్నాయండి. మాకైతే వస్తూనే ఉంది ఇవన్నీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన గాలికి వదిలిపెట్టి ఆయన ఫామ్ హౌస్లో వండుకొని ప్రజలను మొత్తం ఇట్లా ఇబ్బంది పెట్టి ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా ప్రజలు బుద్ధి చెప్పారు ఆయనకు. రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. మీ పేరు సార్? తెలంగాణ సత్యం. ఏం చేస్తుంటారు సార్? నారాయణ సార్. నేను ప్రస్తుతానికి గురుకుల పాఠశాల అవుట్సోర్సింగ్ అటెండర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నాడు, కల్పించలేదు. ఏదో సన్న బియ్యం ఆర్టీసీ ఫ్రీ పెట్టిన 2500 మహిళలకు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అదేవిధంగా రుణమాఫీ చేస్తానని ఇంతవరకు చేయలేదు. ఆయన పాలన అయితే నాకు నచ్చలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎస్, ఆయన కూడా ప్రజలకు ఉచితాలని చెప్పి ప్రజలను మోసం చేసిండు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. ఆయన కూడా ఉన్నోళ్ళనే ఆసానుగా భూసానుగా చేసింది తప్ప పేదోనికి అయితే న్యాయం జరగలేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రమావత్ నగేష్. ఏం చేస్తుంటారు? తెలంగాణ బంజారా సింగర్, ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను నేను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఉచిత హామీలు కొన్ని అమలు చేయలేదు. ఆ యొక్క ఉచిత హామీలు అమలు చేస్తే ప్రజలు ఇంకా నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఉచిత హామీలు అమలు చేయలేదు. డబుల్ బెడ్రూమ్ అని, మహాలక్ష్మి పథకం అని, ఇంకా అనేక రకమైన పథకాలు ప్రవేశపెట్టిండు. కానీ దానికి అమలు చేస్తే జనాల ఆకర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి జనాలు ఏదున్నా నెక్స్ట్ సీఎం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా జనాలు పరిపాలన అనేది పూర్తిగా అందించడానికి సిద్ధంగా ఉండాలి రేవంత్ రెడ్డి గారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? నేను తెలంగాణ కళాకారుడిగా పనిచేసినప్పుడు నేను 2-3 సార్లు సార్ దగ్గరికి వెళ్ళాను. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను మోసం చేసింది. ఏ విధంగా అంటే ఇటు ల్యాండ్ ఇస్తా అని చెప్పేసి, అటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పేసి నా సొంతంగా నేను మంత్రుల దగ్గర, మినిస్టర్ల దగ్గర అందరూ సపోర్ట్ తీసుకొని నేను వెళ్తే ఆ జాబ్ లెటర్ రావడం, దాన్ని ఆ జాబ్ లెటర్ రాకుండా చేయడం, ఇట్లాంటి గతంలో చాలా జరిగినాయి. కాబట్టి ఇటు సైడు కొంచెం పర్వాలేదు, కానీ నాకైతే అన్యాయం చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు లక్ష్మణ్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మాకేం సార్, మాకు వచ్చే కాంచి మాఫీ రుణమాఫీ లేదా, మళ్ళీ ఏమైనా వ్యవసాయం చేస్తే కరెంటు రాదా ఫ్రీ అని అది లేదా, ఈ కరెంటు అని ఫ్రీ అని ఆ కరెంటు కొత్త వస్తుండే. మరి రెండోది ఏం చేస్తుండే, గ్యాస్ అయితే గ్యాసేనా, అది ఏది ఆయన వల్ల మాకేం ఉపయోగం ఏమవుతుంది. ఇక రైతు బంధు అంటే రైతు బంధు పడ్డాయి కానీ కొంతమంది పడలేదు. ఈ మాఫీ అయితే మాఫీ లేదు. ఆయన వల్ల మాకేమన్నా లాభం లేదు, అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు మాకు అనుకోగానే నీళ్ళు మంచిగా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో కూడా, మే నెలలో నీళ్ళు మంచిగా తాగినాయి, మంచిగా వచ్చినాయి, నడుతూనే ఉంది మాకు అప్పుడు బాగానే. కానీ ఏ ఇబ్బంది అయితే ఆయన ఉన్నప్పుడు ఏం లేదు మాకు. ఇక పైసలు ఏమంటే మాకు ఫస్ట్ కారుకు పైసలు పడేది, ఏది మన అంటారు ఇదేంటి మన రైతు బంధు అనేది. వాటి వల్ల మాకు నష్టం అనేది ఏం లేదు. అప్పుడు మంచిగా నడుస్తుంది, మంచిగా పడేది. ఎప్పుడప్పుడు కారు ఇప్పుడు ఆయన కాదు పింఛన్లు వస్తలేవా. అప్పుడు ఆయన ఉన్నప్పుడు
10% కానీ అన్నాడు కానీ అనడమే కానీ ఇచ్చడమే లేదు అది లాస్ట్ వీక్ వస్తుండే అది అదేం సకాలం ఎప్పుడప్పుడు వచ్చాడు కూడా మాకు 10% వస్తే ఆయన చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది బాగానే ఉంది కానీ చేసేది లేదు ఇక అప్పుడు మాకేం బాగుండొచ్చు